హాయ్ అండి. బయట ఎండలు చూస్తే మండిపోతున్నాయి కదూ! ఇలాంటి టైంలో బయట నుంచి రాగానే గొంతులో నుంచి చల్లగా కడుపులోకి హాయిగా దిగిపోయేలా ఏదైనా తాగాలనిపిస్తుంది. అందుకే ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా కర్బూజా బనానా మిల్క్ షేక్ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఒక్క చుక్క కూడా వదలకుండా గటగటా తాగేస్తారండి. ఈ మిల్క్ షేక్ కోసం ఫస్ట్ మనం పండ్లను రెడీ చేసుకుందామండి. ఇక్కడ మేము ఒక మీడియం సైజు కర్బూజా పండును తీసుకుని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. దీనితో పాటు 2 అరటి పండ్లను కూడా తీసుకుని ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుందామండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలన్నిటిని మొదటగా వేసేసుకోవాలి. అరటిపండు ఇప్పుడే వేయకూడదండి. ఫస్టు ఈ కర్బూజా ముక్కలు మాత్రమే వేసి మూత పెట్టి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కర్బూజా అంతా గ్రైండ్ అయిపోయిన తరువాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలను వేసేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు పంచదార వేస్తున్నామండి. మేము ఇక్కడ కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి పావు కప్పు వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఒక కప్పు చల్లటి పాలు తీసుకుని కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. మొత్తం ఒకేసారి పోయకుండా ముందుగా కొద్దిగా పాలు మాత్రమే పోసి మిక్సీ పట్టుకుందాం. ఇలా పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ తిప్పితే మిశ్రమం చాలా చిక్కగా వస్తుందన్నమాట. చూశారు కదా మిల్క్ షేక్ ఎంత చిక్కగా రెడీ అయిపోయిందో. అంతేనండి. ఎంతో సింపుల్‌గా మన సమ్మర్ స్పెషల్ కర్బూజా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లోనే ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి.